ఓకేనా? సౌండ్ ఎంత ఎక్కువైపోయింది చూడండి, బేస్ ఎక్కువైపోయింది, చిన్నగా పెట్టండి. ఎక్కువైపోయి చిన్నగా పెట్టేసి టైం కూడా ఎక్కువైపోయింది కదా. ఇంకెవరు రాలేదా? కిందికి వెళ్ళిపోతుంది. సరే, వచ్చిన మీకు అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక పాటను మనం ఆలోచించేద్దాం. మనం నేర్చుకోబోయే పాఠము వ్రాయబడిన వారు ఎవరు? వ్రాయబడిన వారు ఎవరు? వ్రాయబడిన వారు ఎవరు? ఓకేనా? సౌండ్ ఎందుకు క్లారిటీ లేదా? వేసుకున్న తక్కువ వేసుకోండి, అంతేనా? ఓకే ఓకే సరే. రాయబడిన వారు ఎవరు? ఓకే, రాయబడడం అనగానే మనకందరికీ కొంచెం ఐడియా ఉంది, కానీ దేవుని విషయంలో రాయబడడం ఏంటి అనేది మనము దేవుడు మనకు రాయించిన ఈ గ్రంథం నుండి నేర్చుకుందాం. సాధారణంగా రాయబడడం అనగానే మనం అందరము భూమి మీద పుట్టాం, ఒక దేశంలో నివసిస్తున్నాం కాబట్టి జనాభా లెక్కల్లో రాయించుకుంటాం మన పేర్లని. అవునా? యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఆయన ఈ భూమి మీద పుట్టే ఆ రోజుల్లో మరియమ్మ యోసేపులు కూడా జనసంఖ్యలో వారి పేర్లు రాయించుకోవడానికి స్వగ్రామానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ భూమి మీద మనుషులందరూ వారి వారి దేశాల్లో వారి పేర్లు రాయించుకుంటారు. అలా రాయించుకోవడం ద్వారా ఒక ఉనికి, ఒక ఐడెంటిటీ అనేది మనకు లభిస్తుంది. ఆధార్ కార్డు ఉంది మనకు, అవునా? ఈ దేశంలో నివసిస్తున్నాం కాబట్టి మనకు అందరికీ ఒక ఆధార్ కార్డు ఉంటుంది. అంటే మన పేరు రాయించుకుంటున్నాం, నేను ఈ దేశానికి సంబంధించిన వ్యక్తిని, నాకు పౌరసత్వం ఈ దేశంలో ఉంది అని మన పేరు రాయించుకోవడము, ఇవన్నీ మనకు తెలుసు. ఈ లోక సంబంధమైన విషయాలు ఇవన్నీ. అంటే మొత్తానికి ఈ భూమి మీద పుట్టిన మనుషులందరూ కూడా రాయబడుతున్నారు. మన పుట్టగానే మన తల్లిదండ్రులు కానీ మన పెద్దలు కానీ మనకు ఒక పేరు పెడతారు. ఆ పేరు పెట్టబడిన తర్వాత మనము ఆ పేరు అందరికీ తెలిసే విధంగా, లేదంటే ఒక గుర్తింపుకు వచ్చే విధంగా వ్రాయబడతాం. అది జనాభా లెక్కల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఇంకా ఎక్కడైనా కావచ్చు. పేరు ఉందంటే రాయించుకుంటాం. అలా రాయించుకోవడం ద్వారా మనకు ఒక గుర్తింపు అనేది, ఈ లోకంలో మనము ఏవైతే మనకు అందవలసినవో అవన్నీ కూడా మనకు లభించడం జరుగుతుంది. అయితే మరి రాయబడిన వారు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు మనం అందరము రాయబడిన వారమే. ఈ భూమికి వచ్చిన మనుషులందరికీ పేరుంది. మనం ఒక దేశంలో నివసిస్తున్నాం, ఆ దేశంలో మనం అందరము రాయబడిన వారమే. కానీ మరలా రాయబడిన వారు ఎవరు అంటున్నామంటే, ఇంకా ఎక్కడ రాయబడ్డామా, ఇంకా మనం అందరము ఎక్కడైనా రాయబడ్డామా, ఈ విషయాలు మనము దేవుని గ్రంథంలో నేర్చుకోవాలి. అందుకే ఈ పాఠాన్ని మరి సిలబస్లో పెట్టడం జరిగింది. చాలా పెద్ద పాఠము, సమయం లేదు, త్వరగా చెప్తాను. ముందుగా ఒక వచనాన్ని చూసుకొని మన పాఠంలోకి వెళ్ళిపోదాము. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినట్లయితే, లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ సందర్భం గురించి చెప్తాను కొంచెం. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను అద్భుతాలు చేయడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి ఆయన శిష్యులుగా ఏర్పరచుకున్న తర్వాత వారికి కొన్ని పనులను అప్పగించి ఇద్దరిద్దరుగా పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళి తిరిగి యేసుక్రీస్తు వద్దకు వచ్చి వారు సాధించిన ఘనతను, లేదా వారు చేసిన కార్యాలన్నింటినీ గురించి ప్రభువుకు చెప్తూ ఆనందిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి
అయ్యో మేము దయ్యాలను వెళ్ళగొట్టినాం ప్రభువా, మీ పేరు చెప్పగానే దయ్యాలు సైతము వనికి వెళ్ళిపోయాయి అని వాళ్ళు సంతోషిస్తున్న సమయం ఇది. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి అక్కడ శిష్యులు చాలా దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు అప్పటి వరకు ఎవరు చేయలేదు. భూమి మీద అలాంటి కార్యాలు శిష్యులైన వారి ద్వారా జరిగినప్పుడు వారికి వచ్చిన సంతోషాన్ని యేసుక్రీస్తు వారితో పంచుకుంటున్న సందర్భం మనకు అర్థం కావాలి. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఇది. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ముందుగా చెప్పాను కదా, వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. వాళ్ళకి చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే దయ్యాలను వెళ్ళగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎవరికి లోబడో దయ్యాలు. అలాంటిది వారు కేవలం అక్కడ దయ్యాలు అనే రాయబడింది కానీ చాలా అద్భుతాలు కూడా చేశారు వాళ్ళు. అవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే శిష్యులు చాలా సామాన్యమైన మనుషులు, ఏదో చేపలు పట్టుకుంటూ వాళ్ళ జీవనోపాధిని ఈ భూమి మీద కొనసాగిస్తున్నవారు. అలాంటిది యేసుక్రీస్తు వారికి శిష్యులు కాగానే ఆయన వెంట తిరుగుతూ ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళు ఆ గొప్ప కార్యాలు చేసేసరికి మా ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయా అని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. ఆ సంతోషిస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏదో ఈ దయ్యాలు మీకు లోబడి మీరు వాటిని వెళ్ళగొడుతున్నారని సంతోషించగా దేని మీద సంతోషించారట? మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. పేర్లు ఎక్కడ ఉన్నాయంట? పరలోకమందు రాయబడి ఉన్నాయి. మనకు ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ రాయబడి ఉన్న సంగతి ఎక్కడ తెలుసు అంటే, మనం పుట్టిన దేశంలో ప్రభుత్వాల దగ్గర మనం రాయించుకున్నామన్న సంగతి తెలుసు. ఆధార్ కార్డులో రాయించుకున్నామన్న సంగతి మనకు తెలుసు. ఇంకా ఆయా కార్డులలో లేదంటే ఆయా లెక్కల్లో మనం రాయించుకున్నామన్న సంగతి తెలుసు. కానీ మానవ సమాజం అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాడు. మన పేర్లు ఇక్కడ కేవలం వాళ్ళ పేర్లే కాదు, శిష్యుల పేర్లే కాదు, ఈ భూమి మీదకి వస్తున్న మనుషులందరి పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి. పరలోకమందు అనగానే ఈ భూమికి లేదంటే ఈ విశ్వానికి, ఈ సృష్టికి ఆవల పైన లోకం, దేవుడున్న లోకం. ఆ లోకంలో రాయబడి ఉన్నాయంటే, పరలోకంలో రాయబడి ఉన్నాయంటే ఎక్కడో ఇట్లా గాలిలో రాయబడి ఉన్నామని కాదు. దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంటే ఆ గ్రంథంలో రాయబడి ఉన్నవి అని అర్థం చేసుకోవాలి. దేవుని దగ్గర ఉన్న గ్రంథంలో మన పేర్లన్నీ రాయబడి ఉన్నాయంట. ఈ భూమి మీద మనుషులుగా ఎవరైతే పుడుతున్నారో వారందరి పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి అంటే పరలోకమందున్న దేవుని దగ్గర మన పేర్లన్నీ రాయబడుతున్నాయి. అదేంటి అసలు మనము ఇంకా ఈ భూమికి రాలేదు కదా, మన పేర్లన్నీ ఎలా రాయబడతాయి, అసలు మనకి ఇంకా పేరు పెట్టలేదు కదా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ భూమి పుట్టక ముందే, ఈ సృష్టి కలగక ముందే పరలోకం ఉంది. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆ పరలోకంలో మన పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించండి అంటున్నాడంటే, మనం ఈ భూమికి రాకముందే దేవుడు రాసుకున్నాడు. ఒక మాట చూద్దాము. ప్రవక్తకు ఒక మాట దేవుడు తెలియజేస్తూ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే పిల్లరా, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 4-5 వచనాలు కలిపి ఉంటాయి చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇక్కడ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? అసలు నేను నిన్ను ఎప్పుడు ఎరిగాను అంటే, నువ్వు గర్భములో పడక మునిపే, గర్భంలో నిన్ను రూపింపక మునిపే నువ్వు నాకు తెలుసు ఇర్మియా అంటున్నాడు దేవుడు. గర్భంలోకి రాకముందేనా? ఈ భూమి మీద మనుషులైన మనం అందరము పుట్టిన తర్వాత వాళ్ళని ఎగుతాం, పుట్టిన తర్వాత వాళ్ళని చూస్తాము, నాకు కొడుకు పుట్టాడని లేదంటే కూతురు పుట్టిందని మనం సంతోషిస్తాము. మనం ఎవరెవరికైతే చెప్తామో వాళ్ళందరికీ వాళ్ళు చూసిన తర్వాత ఆనందం కలుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట చూడండి,
నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ఎరిగితిని. నిన్ను రూపింపక ముందే ఎరిగినాను. గర్భములో నుండి బయలుపడక మునుపే నిన్ను ప్రతిష్ఠించింది అంటున్నాడు. చూడండి, ఏమని ప్రతిష్ఠించాడాక? నిన్ను జనములకు ప్రవక్తగా నియమించింది. అంటే ఈ భూమి మీదకి మనం రాకముందే, ఈ భూమి మీదకి మనుషులందరూ రాకముందే దేవుడు మనుషులందరూ ఎరిగాడా? ఎరిగాడు. దేవునికి మనం అందరం వస్తామన్న సంగతి తెలుసా? తెలుసు. ఎవరెవరు ఏం చేస్తారో, ఏమేం చేయాలో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అవన్నీ చేయాలన్న సంగతి కూడా తెలుసా? తెలుసు. ఇక్కడ ఏమే గురించి చెప్తున్నాడు? నువ్వు ప్రవక్తగా, నిన్ను ప్రవక్తగా నేను ప్రతిష్ఠించాను. నీవు భూమి మీదకి వెళ్ళి చేయాల్సింది ఏంటి? ఈ జనములకు ప్రవక్తగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నువ్వు నీ తల్లి గర్భంలో పడకముందే నేను ఎరిగి ఉన్నాను, నీవు నాకు తెలుసు అంటున్నాడు. అంటే పరలోకమందు మన పేర్లన్నీ ఉన్నాయనే కదా. మనం ఈ భూమికి రాకముందే మనం అందరము కావాలని కోరుకున్నాడు తండ్రి. మనకందరికీ తెలుసు. చాలాసార్లు చదువుకున్న మాట ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4-6 వచనాల్లో చివరిగా ఉంటుంది చూడండి. చివరి లైన్లో, జగత్తు మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మనందరిని ఏర్పరచుకున్నాడా? ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే. అంటే మనం ఈ భూమి మీదకి రాకముందే, మనం ఇంకా ఈ తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీద పుట్టక మునిపే దేవుడు మనల్ని అందరినీ ఎరిగి ఉన్నాడు. ఇంకా మనం వెళ్తే అసలు ఈ జగత్తు పుట్టక ముందే మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడు అంటే మన పేర్లని తెలిస్తే ఏర్పరచుకుంటాడా? తెలియకుండా ఏర్పరచుకుంటాడా? మనమందరము ఈ భూమికి వస్తామని దేవుడు తెలుసు. మనకందరికి ఏ ఏ పేర్లు నియమింపబడ్డాయో కూడా దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు అక్కడ, మీరు దయ్యాలను వెళ్ళగొట్టాలని సంతోషించకండి ఆయన, మీరు దేవుడిని సంతోషించాలంటే పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించుడి. అంటే దేవుడు మన పేర్లన్నీ ముందుగానే తన గ్రంథంలో లిఖించుకొని, మనం కావాలని జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని నిర్ణయించుకొని ఆయన రాసుకున్న దాన్ని బట్టి ఒక్కొక్కరిని ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. తల్లి గర్భంలో చాలా యుద్ధం జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. కొన్ని కోట్ల మంది మనతో పాటు భూమి మీదకి రావడానికి అక్కడ ఒక మహా సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణలో ఈ భూమి మీదకి వచ్చేవారు ఎవరంటే, ఆయన ఎవరినైతే పరలోకమందు తన గ్రంథంలో రాసుకున్నాడో వాళ్ళకు మాత్రమే భూమి మీద జన్మ దక్కుతుంది. ఎవరి పేరైతే రాసుకున్నాడో వాళ్ళ పేర్లు రాసుకున్న దాన్ని బట్టి ఈ భూమికి మనం అందరం వస్తున్నాం. మనం అందరం వచ్చామంటే మన పేర్లన్నీ ఆయన రాసుకున్నాడు. ఆయన రాసుకున్న దాని ప్రకారంగా ఆయా తరాల్లో ఈ భూమి మీదకి మనల్ని అందరినీ పంపిస్తున్నాడు. ఒక ఇర్మియాను పంపించాడు, ఒక యెషయాను పంపించాడు, ఒక ఆదామును పంపించాడు, నోవహు గారిని, అబ్రహాము, ఇస్సాకు, భక్తిహీనులేంటి, భక్తి పరులేంటి అందరినీ, మనుషులందరినీ కావాలని కోరుకొని వారి పేర్లు రాసుకొని వాళ్ళందరినీ భూమి మీదకి పంపిస్తున్నాడు. అంటే మన పేర్లు ఆల్రెడీ రాయబడినవి. ఎక్కడ? దేవుని దగ్గర. దేవుని యొక్క ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మన పేర్లన్నీ రాయబడుతున్నాయి. మన గురించి రాసుకున్నాడు కాబట్టి తల్లి గర్భంలో 9 నెలలు మనకు మంచి ఆకారాన్ని నిర్మిస్తున్నాడు. తెలుసు కదా మీకు? మన కొరకు ఈ భూమికి మనల్ని పంపించాలని ఆయన ముందుగా రాసుకున్నాడు కాబట్టి కష్టపడి మనుషులందరి కొరకు ఈ సృష్టిని చేశాడు. తర్వాత మరలా మనం ఈ భూమి మీదకి ఒక ఆకారంతో రావాలని తల్లి గర్భంలో ఈ మంచి ఆకారాన్ని నిర్మిస్తున్నాడు దేవుడు. ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయన మన గురించి ఎంత ఆలోచన కలిగినాడు చూడండి. దాని గురించి మీ పేర్లు పరలోకమందు రాయబడిన అని దాని గురించి మీరు సంతోషించండి. అంటే మనమందరము రాయబడిన వ్రాయబడిన వారము కాబట్టి ఈ భూమి మీదకి వచ్చాము, ఈ భూమి మీద బ్రతుకుతున్నాం, ఈ భూమి మీద మనము జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ప్రియులారా, మరి దేవుడు తన గ్రంథంలో మనల్ని అందరినీ రాసుకున్నాడు. ఎందుకంటే మనం అందరం కావాలని కోరుకున్నాడు కాబట్టి
అలా రాసుకున్న వారిని అందరినీ భూమి మీదకి పంపిస్తున్నాడు. పంపిస్తూ మరలా ఒక కార్యక్రమం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో ఒకసారి చూసినట్లయితే ఈ భూమి మీదకి మనం అందరం రావాలని కోరుకున్నాడు కదా, మనల్ని అందరినీ ఈ భూమి మీదకి పంపించాడు కదా. ఈ భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నాను అంటే ఆయనకు ఒక సంకల్పం ఉంది. మనల్ని మాత్రమే కోరుకుని ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ కీర్తనల గ్రంథంలో. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, కీర్తనలో 139:16వ వచనం, నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఇక్కడ మరలా ఒక గ్రంథం కనిపించింది. పరలోకమందు ఒక గ్రంథం ఉన్నట్టుగా ఆ గ్రంథంలో మన పేర్లన్నీ రాయబడినట్టుగా మనం ఇప్పటివరకు చూసాము. ఇక్కడ దేవుడు మరలా ఒక గ్రంథాన్ని పరిచయం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఈ భూమి మీద మనకు కొన్ని దినాలు నియమిస్తున్నాడంట. తల్లి గర్భంలో మనకు దేవుడు ఆకారాన్ని కడుతున్నప్పుడు ఈ భూమికి మనం రావాలని 9 నెలలు మనకు ఈ అవయవాలన్నిటిని నిర్మిస్తున్నప్పుడు దేవుడు ఆ తల్లి గర్భంలో మనం ఉండగానే మనకు కొంత కాలాన్ని నియమించాడట. ఆ నియమించబడిన కాలానికి ఒక్కటైనా కాక మునిపే మనం ఎంత కాలం బ్రతకాలో ఆయన గ్రంథంలో రాసుకుంటున్నాడట. అదేగా చదువుతున్నది, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే మరలా గ్రంథంలో ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీద మనం ఎంత కాలం బ్రతకాలో, ఈ భూమి మీద మనకు ఎంత ఆయుష్కాలాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో ఆ కాలాన్ని రాసుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా. మనం రావాలని కోరుకున్నాడు, మన గురించి పరలోకంలో రాస్తున్నాడు. ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు మనం ఈ భూమి మీద ఎంత కాలం బ్రతకాలో అది కూడా రాసుకుంటున్నాడు. ఎంత కాలం మనకి ఇవ్వబడుతుందో ఆయా ఆయా వ్యక్తులకు, ఆయా మనుషులకు అందరికీ ఒకే కాలం నియమించలేదు దేవుడు. కొందరికి 30, కొందరికి 40, 60, 70, 80 వారికి ఉన్న పరిస్థితిని బట్టి, వారి విషయంలో దేవునికి ఉన్న ఆలోచనను బట్టి కాలాన్ని నిర్ణయిస్తూ ఆ కాలాన్ని కూడా గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఇక ఆ కాలంలో ఏం చేయాలి అంటే మనకందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చాలా సార్లు చదువుతున్నాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు గ్రంథంలో మన ఆయుష్కాలాన్ని రాసుకుంటున్నాడు కదా. ఈ ఆయుష్కాలాన్ని గురించి ఏం ఆలోచించి రాసుకుంటున్నాడంటే మనకి ఇవ్వబడుతున్న ఈ ఆయుష్కాలం ఎందుకు అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచాడంట సక్రియలు. ఈ భూమి మీదకి వచ్చిన మనము కొన్ని కార్యక్రమాలు చేయాలి, కొన్ని పనులు చేయాలి. ఈ భూమి మీద మనకు జన్మ వస్తుంది కదా, ఈ భూమి మీద మనకు జన్మ జరుగుతుంది కదా. మనం రావాలని కోరుకొని దేవుడు మనం రావాలని కోరుకొని మనకు కొంత ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తున్నప్పుడు ఆ ఆయుష్కాలాన్ని గర్భంలో మనం ఉన్నప్పుడే గ్రంథంలో రాసుకున్నాడు కదా. ఆ ఆయుష్కాలం ఎందుకు అని రాసుకుంటున్నాడంటే ఆయన కొరకు మనం చేయవలసిన సక్రియలు ఉన్నాయంట. ఆ సక్రియలు ఎప్పుడు నిర్ణయించాడంట? ముందుగానే. అంటే మనము ఈ భూమికి రాక ముందే మనము చేయవలసిన సక్రియలు, మనం చేయవలసిన పనులు, ఈ భూమి మీద మనకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో మనము జీవించవలసిన ఆ దినాల్లో చేయవలసిన పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులకు సంబంధించి కావలసిన ఆయుష్కాలాన్ని మనకు ఇస్తున్నాడు. పని ఉంది, ఆ పనికి తగ్గ ఆయుష్కాలాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. అందుకే ఆ ఆయుష్కాలాన్ని గ్రంథంలో రాసుకుంటున్నాడు. గ్రంథంలో ఇన్ని సంవత్సరాలు రాసుకుంటున్నాడు అని అంటే ఆ అన్ని సంవత్సరాల్లో మనం ఏ ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ రాసుకుంటున్నాడు అన్నట్టు. మనం డైరీ రాస్తాం కదా, జనవరి 1 రాగానే డైరీ రాయడం ప్రారంభిస్తాం. చాలా మందికి అలవాటు ఉంటుంది. 1వ తారీఖు ఏ ఏ పనులు చేశారో అన్ని రాసుకుంటారు. రాత్రి పడుకునే ముందు, అవునా? 2nd రోజు ఏ ఏ పనులు చేసామో అన్ని రాసుకుంటాం. ఆ విధంగా ఏ ఏ రోజుల్లో ఏ ఏ పనులు మనం అన్ని చేసామో అనేది మనము చేసిన తర్వాత రాసుకుంటున్నాం. ఇక్కడ దేవుడు
మనము ఈ భూమి మీదకి రాకముందే మనకిచ్చిన ఆయుష్కాలంలో మనం ఏ పనులు చేయాలో అవన్నీ రాసేశాడు. ఫలానా ఆ వ్యక్తి అనుకోగానే, ఆ వ్యక్తి ఇందాక ఇర్మియా గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ ఇర్మియా గారి గురించి అనుకోగానే ఇర్మియా గారు వెళ్ళాలి, జనములకు ప్రవక్తగా నియమించాను నేను, ప్రవక్తగా ఆయన చేయాల్సిన పనులన్నింటినీ రాసుకున్నాడు. ఆయనకి ఇవ్వబడిన ఆయుష్కాలంలో ఇర్మియా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి? 52 అధ్యాయాలు ఉంటాయి కదా. ఈ 52 అధ్యాయాల్లో ఆయా సమయాల్లో ఇర్మియా గారు జనములకు ఏ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు అన్నీ రాసుకున్నాడు. అలా రాసుకున్న దాన్ని బట్టి ఇర్మియా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళాలి, జనములకు నా మాటలు ప్రకటించాలి, ఈ మాటలన్నింటినీ గ్రంథస్థం చేయాలి, ఇవన్నీ కార్యక్రమాలు నువ్వు చేయాలి అని ఆయన చేయక ముందే తన గ్రంథంలో అవన్నీ రాసుకున్నాడు. ఆ రాసుకున్న దాన్ని బట్టి మనమందరం ఈ భూమి మీద బ్రతకాలని కోరుకున్నాడు. ఆ విధంగా భక్తులు బ్రతికారు, ప్రవక్తలు బ్రతికారు. దేవుడు ఏ విధంగా అయితే తన జీవితాల్లో కావాలని కోరుకొని రాసుకొని భూమికి పంపించాడో అదే విధంగా బ్రతికారు. ఇర్మియా గారి గురించి చూడండి, ఆయన ప్రవక్తగా నియమించాడు, ఆయన కొంత ఆయుష్కాలాన్ని నియమించాడు, ఆ ఆయుష్కాలంలో చేయవలసిన పనులన్నింటినీ రాశాడు, అవే పనులు చేశాడు ఇర్మియా గారు. దేవుడు చెప్పినట్టుగానే తన జీవితం అంతా కూడా ఆయన సక్రియల్లోనే కొనసాగాడు. మనము యేసుక్రీస్తు వారి గురించి కూడా చాలాసార్లు చదువుకుంటాం. ఆయన గురించి అయితే క్లియర్గా రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు వారి గురించి. ఈ భూమికి మనలాగానే ఈ మానవ ఆకారాన్ని ధరించుకొని ఆయన కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే దేవుడు ఆయన కూడా కొంత ఆయుష్కాలాన్ని నియమించాడు. అవునా? ఈ భూమి మీద ఎంతకాలము బ్రతకాలో, ఈ భూమి మీద ఎంతకాలం మానవ ఆకారం కలిగి ఆయన జీవించాలో, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ ఆకారంతో ఏవే కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా దేవుడు మనందరి గురించి రాసినట్టుగానే గ్రంథంలో ఆయన గురించి కూడా రాశాడు. అదే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు చెబుతూ హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 7వ వచనం చూడండి పిల్లలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. యేసుక్రీస్తు వారు దేవాని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని చెబుతూ దానికంటే ముందేమంటున్నాడు? గ్రంథంలో నీవు రాసుకున్న ప్రకారం. నువ్వు నా గురించి అనుకున్నావు కదా, జగత్తు పునాది వేయబడక ముందే నన్ను నియమించుకున్నావు. ఈ మనుషులందరి కొరకు నేను సరిపోవాలని, ఈ మనుషులందరి పాపాలను తీసివేయడానికి నేను బలైపోవాలని. అందుకే నాకు ఈ ఆకారాన్ని తల్లి గర్భంలో నిర్మించావు. ఆ నిర్మిస్తున్నప్పుడే ఇంత ఆయుష్కాలాన్ని నియమించి ఈ భూమి మీదకి నన్ను పంపించావు కదా. ఆ పంపిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ నువ్వు గ్రంథంలో రాసుకున్నావు కదా. నీవు గ్రంథంలో రాసుకున్నట్టుగానే ఇదిగో నీ చిత్తం అంతా నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. అందుకే యేసుక్రీస్తు వారి మాటలు ఎక్కడైనా చూడండి, నేను నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తం, నా తండ్రి ఇష్టం, నా తండ్రి ఏదైతే కోరుకున్నాడో, కోరుకొని తన గ్రంథంలో రాసుకున్నాడో ఆ రాసుకున్న దాన్ని బట్టే ఈ భూమి మీద తన జీవితం అంతా ఉండేటట్టుగా జాగ్రత్త పడ్డాడు. అని ఎక్కడ కూడా ఆ గ్రంథంలో రాయబడిన దానికి విరుద్ధంగా ఎక్కడ బ్రతికినట్టుగా మనకు ఉండవు. చివరికి యేసుక్రీస్తు వారు చనిపోవడం కూడా గ్రంథంలో రాయబడినట్టుగానే చనిపోయాడు. దేవుడు ఏ విధంగా అయితే చనిపోవాలని రాశాడో, ఆయనకి ఇవ్వబడిన 33.5 సంవత్సర కాలంలో ఎన్ని గ్రామాలు తిరగాలో, ఎంతమందికి సువార్త ప్రకటించాలో, ఎంతమందికి స్వస్థత చేయాలో, ఎంతమందికి దయ్యాలు వెళ్ళగొట్టాలో, ఏ మాటలు మాట్లాడాలో, ఎక్కడ పడుకోవాలో, ఎక్కడ తినాలో, ఇవన్నీ కూడా దేవుడు రాసినట్టుగానే ఆయన తూచా తప్పకుండా ప్రతిదీ ఆ గ్రంథంలో రాయబడిన ప్రకారమే ప్రతిదీ జరిగించాడు. అందుకే ఇస్కరియోతు యూదా అప్పగిస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, మనుష్య కుమారుడు రాయబడిన దాన్ని బట్టి వెళ్ళుచున్నాడు కానీ నువ్వు మధ్యలో వచ్చేసావు, నీకు శ్రమ అంటాడు. రాయబడినట్టుగా మనుష్య కుమారుడు పోతున్నాడు. మత్తయి సువార్త ఉంటుంది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు. చూడండి, మనుష్య కుమారుని గురించి అనగా యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన ప్రకారం ఎక్కడ రాయబడింది? గ్రంథంలో.
దేవుడు గ్రంథంలో రాసుకున్నాడు. మనుషులందరి గురించి గ్రంథంలో రాసుకున్నట్టుగానే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి కూడా రాసుకున్నాడు. ఆ రాసుకున్న దాని ప్రకారమే మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు. యేసుక్రీస్తు వారు తన జీవితం చూడండి ఎలా ఈ భూమి మీద కొనసాగించాడు, ఎలా ఈ భూమి మీద జీవించాడు అంటే దేవుడు రాసుకున్న దాన్ని బట్టే తన జీవితాన్ని భూమి మీద సాగించాడు. అందుకే చెప్తున్నాడు మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు. చివరికి యేసుక్రీస్తు వారు ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు కూడా లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అన్నాడు. తెలుసుగా మీకు? లేఖనం నెరవేరినట్లు తప్పికొనుచున్నాను అంటే ప్రతిదీ ఆయన జీవితంలో దాహమైన ఆ దాహం గురించి అడగాలంటే అది గ్రంథంలో రాయబడి ఉంటేనే నేను అడుగుతాను. అందుకే లేఖనము నెరవేరునట్లు అంటే రాయబడినది నెరవేరునట్లు దేవుడు గ్రంథంలో రాశాడా? రాశాడు. నేను దప్పికొంటున్నానని అనాలి ఆయన రాశాడు కాబట్టి నేను దప్పికొనుచున్నాను అన్నాడు శిలువ మీద. 6వ మాటగా మనం చదువుకుంటాం. అసలు శిలువ మీద ఆయన ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో మనందరికీ తెలుసు కదా. చావు బతుకుల మధ్యలో ఊగిసలాడుతూ కూడా ఆయనకు దేవుడి మాటలే గుర్తుకొస్తున్నాయి. చూడండి దేవుడు గ్రంథంలో ఏ మాట అయితే రాశాడో ఆ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకవేళ ఆ మాట నేను పలకకుండా చనిపోతే దేవుడు రాసిన దానికి నేను చెప్పకుండా అది ఒక మిస్టేక్ అయిపోతుందని ఆయన అప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా చనిపోయే పరిస్థితుల్లో కూడా గ్రంథంలో రాయబడిన మాటల గురించి ఆలోచిస్తున్నాడు. చూడండి యేసుక్రీస్తు అంటే ఆయన జీవితం అంతా కూడా దేవుడు రాసుకున్న దాన్ని బట్టే ఆయన జీవితాన్ని నడిపించుకున్నాడు, జీవితాన్ని కొనసాగించుకున్నాడు. మరి మన గురించి దేవుడు పరలోకంలో తన గ్రంథంలో పేరు రాసుకొని మనల్ని భూమి మీద కావాలని కోరుకొని తల్లిదండ్రుల నుండి భూమికి పంపించిన తర్వాత పంపిస్తూ మనల్ని తన గ్రంథంలో ఆయుష్కాలాన్ని నిర్ణయించుకుని ఆయుష్కాలంలో చేయవలసిన సక్రియలు ఉన్నాయని తెలియజేసి ఈ భూమి మీదకి పంపించిన తర్వాత మనుషులందరూ సక్రియలోనే ఉన్నారా? దేవుడు రాసుకున్న దాన్ని బట్టే మనుషుల కార్యక్రమాలు ఉన్నాయా అంటే సింపుల్ గా చెప్పొచ్చు లేదు. అవునా? దేవుడు రాసుకున్నది ఒకటి, మనం చేస్తున్నది మరొకటి. ఆయన కావాలని కోరుకొని మన గురించి ఏవేవైతే రాసుకున్నాడో వాటికి విరుద్ధంగానే మన జీవితం ఉంది. మనుషులందరూ కూడా దేవుడు సక్రియలు చేయాలని రాసుకుంటే మనుషులందరూ వారి కార్యాలు చేసుకోవడానికి ఈ భూమి మీద తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 30 సంవత్సరాలు కాలమించారనుకోండి, ఆ 30 సంవత్సరాలు కూడా దేవునికి ఇష్టమైన దేవుడు ఏర్పరిచిన సత్యాల్లో ఉండట్లేదు. వాళ్ళకి ఇష్టమైనట్టుగానే మనకిష్టమైనట్టుగానే మన జీవితాన్ని నడిపించుకుంటున్నాం. మనకిష్టమైనట్టుగానే మన కార్యాలు జరిగిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు వారే కాదు, భక్తులందరూ కూడా అంతే, ప్రవక్తలందరూ అంతే. వాళ్ళందరూ కూడా రాయబడిన దాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలి భూమి మీద. అందుకే చివరిలో యేసుక్రీస్తు వారు ఆయన చనిపోతూ కూడా యోహాను సువార్తలో 17వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూస్తే ఆయన ప్రార్థన చేస్తూ ఒక మంచి మాట అంటాడు. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. జాగ్రత్తగా గమనించండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని ఏమన్నాడు? చేయుటకు ఈ భూమి మీద నాకు కొంత ఆయుష్కాలాన్ని నియమించావు కదా, ఆ ఆయుష్కాలాన్ని దేవుడు నియమించి ఆ ఆయుష్కాలంలో ఏ పనులన్నీ చేయాలో రాసుకున్నాడు కదా. ఆ రాసుకున్న దాన్ని బట్టే యేసుక్రీస్తు వాడు ఆ పనులన్నీ చేశాడు కదా. ఆ పనులన్నీ చేసి చెప్తున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. ఆ మహిమపరిచిన తర్వాత చెప్తున్నాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. అంటే ఆయనకు ఇవ్వబడిన పని అంతా పూర్తి చేసిన తర్వాత ఆయన ఏమడుగుతున్నాడంటే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో నాకు ఆ మహిమ కావాలి అంటున్నాడు. అంటే మీరు అందరూ అనుకోవచ్చు, గ్రంథంలో దేవుడు రాసుకున్నాడు, ఆయన రాసుకున్న దాన్ని బట్టి మనకు చేయకుండా మనకిష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఏమవుతుంది అని మనం అనుకోవచ్చు.
ఇక్కడ అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేశాను కాబట్టి నాకు ఆ లోకాన్ని నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమ నాకు ఇచ్చే తండ్రి అని అడుగుతున్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన ఈ భూమి మీద మనకు ఆయుష్కాలంలో నియమించిన పని మనము చేయకుండా మనము తండ్రి యొద్దకు వెళ్ళే అవకాశము లేదు. అది యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు. ఆయన ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేశాను కాబట్టి తండ్రి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమ నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. మరి పని చేయకపోతే, మనకు ఇచ్చిన పని మనకు చేయకుంటే మనకు ఆ మహిమ రాదా అంటే రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకు? అసలు మన గురించి ఎంత ఆలోచించాడు దేవుడు. ఎప్పుడో మనం పుట్టక ముందే, ఈ భూమికి రాకముందే, ఈ జగత్తు పుట్టక ముందే మనము కావాలని కోరుకునే ఆయన గ్రంథంలో రాసుకొని ఈ భూమికి వస్తున్నప్పుడు మనం ఏ పనులు చేయాలో అవన్నీ కూడా రాసుకొని మనల్ని భూమికి పంపించిన తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతితే ఆయన ఉన్న లోకానికి మరలా మనల్ని ఎందుకు ఆయన ఆహ్వానిస్తాడు? ఆయన ఈ భూమికి పంపించిందే ఆయన పని చేయాలని. ఒక ఆఫీస్లో పనిచేస్తాం మనం, లేదా ఒక యజమాని కింద పనిచేస్తాం కదా, ఆ యజమాని చెప్పిన పని మనం చేయాలి. అలా కాకుండా మనకిష్టం వచ్చిన పని చేసి మనం వెళ్ళి జీతం పడితే ఇస్తారా? గవర్నమెంట్ మనకు స్కూల్ టీచర్గా నియమిస్తుంది. స్కూల్ టీచర్ అనుకోండి, నేను వెళ్ళి ఏం చేయాలి? స్కూల్లో టీచర్గా వాళ్ళ స్కూల్ పిల్లలకు అందరికీ పాఠాలు చెప్పాలి. అలా కాకుండా నేను అక్కడికి వెళ్ళి ఏదో కంప్యూటర్లో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాను అనుకోండి, లేదంటే ఏదో పని నాకు ఇష్టం వచ్చిన పని, నాకు సాఫ్ట్వేర్ అంటే ఇష్టం కాబట్టి నాకు సాఫ్ట్వేర్ సంబంధించిన పని అంతా చేస్తున్నాను అనుకోండి, గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుందా? మనకు నియమింపబడిన పని ఏంటి? పాఠాలు చెప్పడం. ఆ పాఠాలు చెప్పే పని చేస్తే మనకు దానికి సంబంధించి మనకు జీతం. అలా కాకుండా మనకిష్టం వచ్చినట్టుగా చేస్తే మనకు జీతం కాదు కదా, మనల్ని డిస్మిస్ చేసేస్తారు, మనల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అదేవిధంగా దేవుడు ఈ భూమి మీద మనము కావాలని కోరుకొని మనకు కొంత ఆయుష్కాలాన్ని నియమించి ఆ ఆయుష్కాలంలో మనం చేయవలసిన పనులన్నీ గ్రంథంలో రాసుకొని ఆ రాయబడిన దాని ప్రకారంగా మనం జీవించాలని కోరుకున్నప్పుడు మనకిష్టం వచ్చినట్టుగా బ్రతితే మనకు దేవుడు ఉండే లోకానికి అర్హత లేకుండా పోతుంది. మనం దేవుడి లోకానికి వెళ్ళే అవకాశం లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తాడు అండి, అసలు మనము ఏ విధంగా దేవుని దగ్గర దొరికిపోతున్నామో, దేవుని దగ్గర మనము లెక్క చెప్పవలసిందో ప్రకటన గ్రంథంలో చెప్తూ 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండ చూస్తేనే అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అంట. అంటే మనం అందరము చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో గ్రంథకర్త యోహాన్ గారు. మనుషులందరూ ఈ భూమి మీద కొంత ఆయుష్కాలాన్ని దేవుని ద్వారా పొందుకొని భూమి మీదకి వచ్చారు. మనమందరము దేవుని కొరకు సక్రియలు చేయవలసిన వారమన్న సంగతిని మనం ఎరిగి ఈ భూమి మీద దేవుడు మనకు అప్పగించిన పనులు చేయాలి. అలా చేయకుండా మనకిష్టం వచ్చినట్టుగా పని చేసి, మనకిష్టం వచ్చిన పనులు చేసి ఒకవేళ మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. ఆ విషయం మనకు అప్పుడు తెలియకుండా ముందే తెలుసుకోవాలన్న సంగతితో దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం యొక్క నిలబడి ఉంటా చూచితిని. అంటే చచ్చిపోయిన ప్రతి ఒక్కరు, వారు ఎవరైనా కానీ, ఈ లోకంలో గొప్పవారు కానీ కొద్దివారు కానీ చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే సింహాసనం మీదకి వెళ్ళిపోవాలి. సింహాసనం మీద ఎవరున్నారు? తండ్రి ఉంటాడు, దేవుడు ఉంటాడు. దేవుడి ఎదుటికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే అక్కడ చూసి అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములు విప్పబడెను. గ్రంథము కాదు, గ్రంథములు అంటే చాలా పుస్తకాలు మనకు అర్థం కావాలి. గ్రంథములు అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయి. గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథములతో పాటు ఇంకొకటి ఉంది ఏంటంటే, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి మనకు.
జీవ గ్రంథం ఒకటి కనిపిస్తుంది, దానితో పాటు కొన్ని గ్రంథాలు కనిపిస్తున్నాయట. మనం ఫస్ట్ చదువుకున్నాం కదా, పరలోకమందు మీ పేర్లు ఉన్నాయని మీరు సంతోషించండి అన్నారు కదా. ఆ పరలోకమందు దేవుని చేతిలో ఉండే ఈ జీవ గ్రంథం, అందులో మన పేర్లు రాసుకుంటున్నాడు దేవుడు. మనం ఈ భూమికి రావాలని ఆయన సంకల్పంలో పుట్టగానే మన పేరు రాసుకున్నాడు. ఫలానా వ్యక్తిని నేను భూమికి పంపించేయాలి, అబ్రహాం గారిని పంపించేయాలి, అబ్రహాం గారు నాకు చేయాల్సిన పనులన్నీ చేయాలని పరలోకంలో ఈ జీవ గ్రంథంలో రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత ఈ భూమి మీదకి పంపిస్తూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక ఆయుష్కాలాన్ని నియమించుకొని ఆయుష్కాలంలో చేయాల్సిన పనులన్నింటినీ మరొక గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఆ గ్రంథంలో రాసుకున్న తర్వాత ఈ భూమి మీదకి వచ్చాం కదా, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఈ భూమి మీద ఏ కార్యక్రమాలు చేస్తున్నామో ఆ కార్యక్రమాలన్నీ రాయడానికి మరొక గ్రంథాన్ని వాడుకుంటున్నాడు, మరొక గ్రంథాన్ని రాస్తున్నాడు. అంటే ఎన్ని గ్రంథాలు చూడండి, ఇక్కడ గ్రంథాలు అనగానే ఒకే గ్రంథం అనుకోకండి, జీవ గ్రంథం. ఆ గ్రంథంలో మన పేరు రాసుకున్నాడు మనం కావాలని కోరుకొని. ఆ తర్వాత కొన్ని గ్రంథాలు కనిపిస్తున్నాయి. ఆ గ్రంథాలలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఈ భూమి వచ్చి చేయవలసిన ఆ ఆయుష్కాలాన్ని ప్లస్ ఆ కార్యాలను రాసుకున్నాడు. ఆ రాసుకున్న వాటన్నిటిని బట్టి మనము ఈ భూమి మీద తన కార్యాలు చేస్తున్నామా లేదా, అసలు మనం ఏం చేస్తున్నాం, మనకు ఈ భూమి మీద జన్మనిచ్చినప్పటి నుండి మన మరణ దినం వరకు మనం ఏ కార్యాలు చేస్తున్నామో అవన్నీ మరొక గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఇందాక చెప్పాం కదా, మనము రోజు చివరి తర్వాత మనము మన డైరీలో రాసుకుంటాం కదా, పలానా రోజు నేను పని చేశానని. అదే విధంగా దేవుడు కూడా మనము ఏ కార్యక్రమాలు చేయాలని నియమించబడ్డాయో ఆ గ్రంథంతో పాటు ఈ భూమి మీద మనం ఏ పనులు చేస్తున్నామో ఆ పనుల గురించిన గ్రంథాన్ని కూడా రాస్తున్నాడు. ఈ బాధ్యత అంతా దేవదూతలకు అప్పగించాడు. అందుకే మన చుట్టూ దేవదూతలు ఉంటాయి. ఈ సృష్టి అంతా ఏంటంటే మనం కనిపెడుతున్న ఒక గూఢచారి లాంటిది. ప్రతిదీ మనల్ని పరిశీలిస్తుంది. మనం చేస్తున్న పనులన్నింటినీ ఒక గ్రంథంలో రాసేస్తా ఉంటాయి దేవదూతలు. ఏ క్షణాన ఏం చేస్తున్నామో, ఏ నిమిషాన ఏం చేస్తున్నామో, ఏ రోజు ఏం చేస్తున్నామో, మనకు ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా మనం ఏ పనుల్లో ఉన్నామో అవన్నీ కూడా రాసేస్తా ఉంటాడు దేవదూతలు. ఈ రాసిన వాటన్నిటిని చివరిలో చనిపోయిన తర్వాత మనం దేవుని ఎదుటి సింహాసనం ఎదుటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ గ్రంథాలను ఓపెన్ చేస్తున్నారట. అర్థమవుతుందా మీకు? గ్రంథములు తెరవబడెను, ఆ గ్రంథములలో రాయబడి ఉన్న దాన్ని బట్టి చదవండి ఒకసారి 12వ వచనం. అప్పుడు గ్రంథంలో విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథం విప్పబడెను, ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున అన్నాడు. చూడండి, తమ క్రియల చొప్పున క్రియలు అనగానే పనులు, మనము చేసిన పనుల చొప్పున మనకు ప్రతిఫలం. నచ్చిన ఉద్యోగం ఏంటి? పిల్లలకు పాఠాలు చెప్పాలి. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాను? కంప్యూటర్లో గేమ్ ఆడుతున్నాను. అర్థమవుతుందా? మనకు దేవుడి భూమి ఇచ్చినవేంటి? సక్రియలు చేయాల్సిన పని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏ పనులు చేస్తున్నామో ఆ గ్రంథాల్లో రాయబడుతుంది. ఆ గ్రంథాలు విప్పినప్పుడు అక్కడ రాయబడిన పని ఇక్కడ విప్పిన గ్రంథంలో ఉన్న పని ఈక్వల్ గా ఉందనుకోండి, అప్పుడు మనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాల్సిన పరలోకం. అదే యేసుక్రీస్తు వారి విషయంలో చదువుకున్నాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నీవనుకున్నట్టే నెరవేర్చాను తండ్రి. ఆయన రాసుకున్నాడు ఆ గ్రంథంలో. ఇంకొక గ్రంథం తెరవబడుతుంది. ఆ గ్రంథము తెరవబడినప్పుడు అందులో ఏదైతే దేవుడు రాశాడో తూచ తప్పకుండా ఈ గ్రంథంలో అన్ని అవే ఉన్నాయి. ఆయన ఎవరితో మాట్లాడాలి? సమరయ స్త్రీతో మాట్లాడాలి, అవునా? సమరయ స్త్రీతో ఏ మాటలు మాట్లాడాలి అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇక్కడ తీస్తే కేవలం కరెక్ట్ గా అవే మాటలు అవే విధంగా ప్రవర్తించినట్టుగా ఉంటుంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో సంపూర్ణంగా అదే విధంగా చేశాను తండ్రి. ఒకసారి చూసుకోండి, నాకు నీవు ఇవ్వాల్సిన మహిమ తండ్రి నీ దగ్గర నాకు ఇచ్చేయి. ఇప్పుడు మన జీవితంలో కూడా అదే చేస్తున్నాడు దేవుడు. రాయబడింది, ఆ రాయబడిన గ్రంథంలో మనకు నియమించబడిన సక్రియలన్నీ ఉన్నాయి. ఆ సక్రియల చొప్పునే మన క్రియలు ఉన్నాయా లేవా అనేది మన గ్రంథాన్ని విప్పుతున్నాడు దేవుడు. ఆ క్రియలను బట్టి మనకు ఫలం అని కిందికి వెళ్తే ఇంకా 14వ వచనం కూడా చూడండి. 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను, ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను.
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జీవ గ్రంథంలో ఒకవేళ పేరు నీది లేకపోతే, మనమందరం దేవుని ఎందుకు వెళ్ళిపోతాం కదా, గ్రంథాలు విప్పబడతాయి కదా, దేవుడు రాసుకున్నట్టుగా మన గ్రంథంలో ఆ కార్యాలు లేకపోతే జీవ గ్రంథంలో నుండే పేరు వెళ్ళిపోతుందట. జీవ గ్రంథంలో ఉండే పేరు తుడిచిపెట్టబడుతుంది. ఒకవేళ ఆ జీవ గ్రంథంలో మన పేరు కనిపించకపోతే మనకేంటంటే వారు అగ్నిగుండంలో పడవేయబడదు. అంటే జీవ గ్రంథంలో దేవుడు రాసిన పేరు అదే విధంగా ఉండాలి. ఆయన మన గురించి ముందుగా రాసుకున్న పేరు ఆ జీవ గ్రంథంలో చివరిగా మనం మృతి చెంది దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు అది కనబడాలి, అది ఉండాలి. ఆ పేరు ఉంటే మనకు పరలోకం. ఆ పేరు మిస్ అయిందనుకోండి మనకు అగ్నిగుండమే, నరకమే. ఆ పేరు మిస్ కాకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన సత్క్రియలు చేయాలి. ఒకవేళ పేరు మిస్ అవుతుందంటే ఆ సత్క్రియలు కాకుండా మనము మన క్రియల్లో ఉన్నామని, మనకు నియమించబడిన పనులు కాకుండా మనము విరుద్ధమైన పనులు చేస్తున్నామని, మనకు అప్పగించిన పనులు కాకుండా మనకిష్టం వచ్చిన పనులు చేస్తున్నామని మనకు అర్థం కావాలి. అంటే జీవ గ్రంథంలో మన పేరు ఖచ్చితంగా ఆ రోజు కనబడాలి. జీవ గ్రంథంలో ఆల్రెడీ రాసుకున్నాడు దేవుడు, కానీ అది మిస్ అయ్యే అవకాశం ఉంది. ఉందా? ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 69వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 28వ వచనం చూడండి. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడుపుపెట్టము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకము. మరలా ఒకసారి కీర్తనలు 69:28. జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిపి పెట్టుమంటున్నాడు చూడండి. జీవ గ్రంథములో నుండి వారి పేర్లు తుడిపి పెట్టుము. ఏం చేయాలట? జీవ గ్రంథంలో దేవుడు రాసుకున్న పేరును దేవుడు నువ్వు తుడిపేసే అంటున్నాడు. నీతిమంతుల పట్టిలో నుండి వారి పేర్లు రాయము. అంటే జీవ గ్రంథంలో రాయబడిన పేరు తుడిచిపెట్టబడే అవకాశం కూడా ఉంది. నేను ఎలాగో దేవుని కుమారునే, నా పేరు రాసుకున్నాడు దేవుడు, అలాగే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఆ పేరు తుడిచిపెట్టబడే అవకాశం ఉంది. భూమి మీద మా స్కూల్లో చదువుతుంటాం కదా, ఈ స్కూల్లో మన పేరు రాసుకుంటారు జాయిన్ కాగానే, అవునా? కానీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఏర్పడినప్పుడు పేరు తీసేస్తారు, బెదిరిస్తూ ఉంటారు. నీ పేరు తీసేస్తారు అంటారు. ఎందుకు? చక్కగా చదువుతున్నాం అనుకోండి, మంచి డిసిప్లిన్గా ఉన్నాం అనుకోండి, పేరు అలానే ఉంటుంది. లేదంటే మనకి ఇష్టం వచ్చినట్లుగా రౌడీజం చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తారు? నీ పేరు తీసేసి తీసిచ్చి పంపించేస్తా అంటారు, అవునా? అంటే రాయబడిన పేరు మిస్ అయ్యే అవకాశము ఈ భూమి మీద మనకు కనపడుతుందన్న సంగతి మనకు అర్థమైతే, దేవుడు జీవగ్రంథంలో రాసుకున్న పేరు కూడా తుడిచిపెట్టబడుతుంది. తుడిచిపెట్టబడే అవకాశం ఉంది. తుడిచిపెడతాడు. ఒకసారి ఒక సందర్భం జరుగుతుంది నిర్గమకాండంలో, మనందరికీ తెలుసు. మోషే గారి కాలంలో ఇశ్రాయేల్ అందరినీ కనాను దేశాన్ని నడిపించుకుంటూ వెళ్తాడు మోషే గారు. అటువంటి సమయంలో దేవుడిచ్చే ఆజ్ఞలు ఇశ్రాయేల్ కొరకు తీసుకొని రావడానికి మోషే గారు కొండెక్కిపోతారు. ఆ కొండెక్కిన టైంలో కింద ఇశ్రాయేల్ పిచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుణ్ణి వాళ్ళు అసలు కోపం తెప్పించే విధంగా ప్రవర్తిస్తారు. దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసే వారిని ఆ బానిసత్వం నుండి విడిపిస్తే ఒక దూడం చేసుకొని దాన్నే దేవుడని కొలుస్తూ తిని తాగి గెంతుతా ఉంటారు. అలాంటి సందర్భంలో దేవుడు కోప్పడి వాళ్ళందరినీ నాశనం చేయాలనుకుంటాడు. అప్పుడు మోషే గారితో ఆ విషయం చెప్పినప్పుడు మోషే గారు దేవుని అడ్డుపడతా ఉంటాడు ఇశ్రాయేలుతో. ఆ సందర్భంలో అసలు ఒక మాట అక్కడ మాట్లాడతారు. ఒకసారి ఆ మాట చూస్తే కదా, నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనాన్ని చదివితే, 32వ అధ్యాయము 32వ వచనం, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. మోషే గారు అడ్డుపడుతున్నారు. ఇశ్రాయేలుల గురించి ఆయన మధ్యలో దేవుడికి అడ్డుపడుతున్నాడు, మనవి చేసుకుంటున్నాడు. వారి పాపాన్ని నువ్వు ఒకవేళ పరిహరించితివా,
దయచేసి వారి పాపాన్ని క్షమించు. ఎటువంటి మా పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే ఒక దూడను చేసుకున్నారు. అదే ఇశ్రాయేల్ దేవుడు అక్కడ నుండి నడిపించిన దేవుడు ఈ దూడనే అని దానికి మొక్కి దానికి పూజలు చేసి దాని ఎంత తిని త్రాగి ఆడుతున్నారు. అదంతా చూసిన దేవుడు కోపంతో వారందరినీ నాశనం చేయాలనుకుంటున్న పరిస్థితుల్లో మోషే గారు మాట్లాడుతున్న మాట ఇది. అయ్యో మరి పాపంను పరిహరించితివా, ఒకవేళ నీకు ఆ పాపాన్ని క్షమించడం ఇష్టం లేకపోతే నా పేరు జీవ గ్రంథంలో నుండి తుడిచివే అంటున్నాడు. అప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు 33వ వచనంలో, అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. అంటే తుడిచివేస్తాడు దేవుడు. ఎప్పుడు తుడిచివేస్తాడు? దేవుని ఎదుట ఎవడైతే పాపము చేస్తాడో, పాపం అనగానే మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారు? ఏదో వ్యభిచారం చేయడం పాపము, దొంగతనం చేయడం పాపం, హత్య చేయడం పాపం, ఇది కాదు పాపాలు. ఇవి కూడా పాపాలే, అవి కూడా పాపాలే. అవి మాత్రమే పాపాలు అనుకుంటే పొరపాటు. ఆదాము వ్యభిచారం చేశాడా? హవ్వేమన్నా దొంగతనం చేసిందా? ఏం చేసిన వాళ్ళు? తినవద్దన్న పండుగ అంతే. అంటే దేవుని మాట ప్రకారంగా కాకుండా తమకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే పాపం. దేవుడు ముందుగా మన కొరకు సత్క్రియ సిద్ధపరుచుకొని మనకు గ్రంథాన్ని రాశారు కదా, ఆ గ్రంథంలో ఉన్నట్టుగా కాకుండా మనకిష్టం వచ్చినట్టుగా క్రియలు చేయడమే పాపం. నేను అనుకోగా నా గురించి దేవుడు అనుకోగానే నా పేరు రాసుకొని నేను ఈ భూమికి వెళ్ళి ఏ పనులు చేయాలో అన్ని రాస్తున్నాడు. అలా కాకుండా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నా పేరును తుడిచివేస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ 33వ వచనంలో, అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేసేదను. తుడిచివేస్తే తుడిచివేసుకోలే నాకేమవుతుంది అనుకుంటారా? ఇందాక చదువుకున్నాం కదా, తుడిచివేస్తే ఏమవుతుందా? ఎవరి పేరైతే జీవ గ్రంథమందు కనబడలేదో వానికి ఏంటంట? అగ్నిగుండం, నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిగుండం, అలాంటి అగ్నిగుండం. మన కళ్ళెదురుగా ఉన్న ఈ సూర్యుడే ఒక అగ్నిగుండం అనుకుంటే అదే కొన్ని కోట్ల సంవత్సరాలుగా కాలుతుంది. దానికి అసలు ఆ వేడిలో తగ్గింపు లేదు. నానాటికి సంవత్సరానికి ఆ వేడిక పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. పోయిన సంవత్సరం 49 ఉంటే ఈ సంవత్సరం 50 డిగ్రీలు అంటున్నారు. ఈ సంవత్సరం 50 అంటే నెక్స్ట్ ఇయర్ 52 అంటారు. పిట్టల్లో రాలిపోతా ఉంటారు మనుషులందరూ. మన కళ్ళెదురుగా ఉన్న ఈ సూర్యకోలమే ఇంత భయంకరంగా ఉంటే మరి ఆ అగ్నిగుండం, ఆత్మను కాల్చే అగ్నిగుండం, దానికి మనం భయపడద్దా? భయపడితే మనము దేవుడు రాసుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను బట్టి మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే కోరుకున్నాడో మన జీవితాన్ని అదే కార్యక్రమాల్లో ఉండే విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు అదే చేశాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. ఇర్మియా గారు అదే విధంగా ప్రవర్తించారు. యెషయా గారు వారికి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినా దేవుడు అనుకున్న ప్రకారంగానే ఆ కార్యాలన్నింటినీ చేశారు. ఈ భూమి మీద భక్తులు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు పడ్డారో మనకు తెలుసు కదా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చదివితే ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, చివరికి వాళ్ళు బంధకాలు, చివరికి వాళ్ళు రాళ్ళతో కొట్టబడము, హింసింపబడడం, ఇవన్నీ అక్కడ ఎబ్రీ పత్రికలో మనకు రాయబడుతుంది. ఇవన్నీ అనుభవించారు. కానీ అవన్నీ ఎందుకు అనుభవించారంటే దేవుడు అవే రాసుకున్నాడు. ఆ విధంగానే మన జీవితం ఉండాలి. అవన్నీ ఉన్నాయి కదా అని దేవుడు రాసుకున్న దానికి విరుద్ధంగా వాళ్ళు బ్రతకడానికి ఆలోచన చేయలేవు. దేవునికి విరుద్ధంగా జీవిస్తే, దేవుడు చేయమన్నట్టుగా కాక మనకిష్టమైనట్టుగా చేస్తే అది పాపము. ఆ పాపము చేసిన వారి పేరును దేవుడు తన గ్రంథంలో నుండి తుడిచివేస్తాడు. ఇంకో వచనం కూడా చదివితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదివితే పిల్లరా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరి మన పేరు తుడిచిపెట్టబడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. ఇక్కడ కొంతమంది పేర్లు ఆ
జీవ గ్రంథంలో నుండి తుమ్ము పెట్టబడకుండా ఉంటాయంట. ఎవరి పేర్లు? తెల్లని వస్త్రంలో ధరించుకున్న వారి పేర్లు అంట. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో నుండి తుడుపు పెట్టబడవు అంటున్నాడు. అంటే మన పేరు అదే విధంగా స్థిరంగా ఉంచుకునే అవకాశం కూడా మనకు ఉంది. మన పేరు దేవుడు రాసుకున్నాడు, ఆ పేరు అలాగే ఉండాలి మనం చనిపోయేంత వరకు. ఆయన ఏనాడు మనపై కోప్పడి ఆ పేరును తుడిచివేయాలనుకోకూడదు. సాధారణంగా పిల్లలు మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. మన పిల్లలు మన మాట వెళ్ళలేదనుకోండి, ఒరే నువ్వు నా కొడుకే కాదంటారు. అవునా? ఇప్పటి నుంచి నేను మర్చిపోతున్నాను, నువ్వు అసలు నా కొడుకే కాదు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటారు. చాలా కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు. అంటే వాడిని మన కొడుకుగా అంగీకరించడానికి మన మనసు ఒప్పుకోదు. అలాంటప్పుడు వాళ్ళ విషయంలో మన మనసందరినీ కఠినం చేసుకొని వాళ్ళ దూరం చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు. అదేవిధంగా దేవుడు మనము ఏ విధంగా బ్రతకాలని ఆయన కోరుకొని రాసుకొని ఈ భూమికి పంపించాడో ఆ విధంగా బ్రతకపోతే మన పేరు తీసేస్తాడు. ఒకవేళ ఆ విధంగానే ఉంటే మన పేరు అదే విధంగా ఉంటుంది. ఆ విధంగా పేరును ఆ విధంగానే స్థిరంగా ఉంచుకున్న వారు బైబిల్లో ఒక దగ్గర కనిపిస్తారు మనకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి కదా. మన పేరు జీవ గ్రంథంలోనే ఉండాలి అంటే మనం ఏం చేయాలో అక్కడ పౌలు గారు చెప్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటున్నట్లండి. ఎవరి పేరు రాయబడ్డాయట? కొంత స్త్రీల పేర్లు చెబుతూ వాళ్ళ పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డాయి. ఎందుకు అంటే వాళ్ళు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. దేవుడి పనిలో సత్క్రియలు చేయడానికి మనం ఈ భూమికి వచ్చాం కదా. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏంట? సత్క్రియలు అంటే సువార్త పనులు. సత్క్రియలు అనగానే వాక్యం పనులు, దేవుడి పనులు, దేవుడి కొరకు ఈ భూమి మీద జరిగించవలసిన పనులు. ఆ పనుల్లో ఉన్నట్లయితే మన పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఆ సువార్త పనులలో ప్రయాసపడ్డారు. మనం ఈ భూమి మీద ఏ పనులు చేయడానికి వచ్చామంటే సత్క్రియలు, దేవుడి పనులు చేయడానికి వచ్చాము. అసలు భూమి మీద మనల్ని అందరినీ సృష్టిస్తున్నప్పుడు దేవుడు నిజంగా మీరు ఆలోచించండి. ఆదాము హవ్వను సృష్టిస్తున్నప్పుడు, ఆదాము హవ్వని భూమి మీద నిర్మించినప్పుడు, వాళ్ళకి జన్మను ప్రసాదించినప్పుడు మీరు వెళ్ళాలి, కష్టపడి పని చేయాలి, మీ జీవనాన్ని సాగించుకోవాలి, అది ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడా? లేదు కదా. వాళ్ళకి ఏ పని లేదు. చక్కగా ఏదేంతో హాయిగా తమకు నచ్చిన ఫలాలన్నీ తింటూ దేవుని కొరకు బ్రతకడమే. ఆదాము వల్ల పని ఏంటి? ఆదాముకి ఏ పని ఉంది? ఏ పని లేదు. చక్కగా ఆయన దగ్గరికి జంతువులన్నీ వస్తాయి, వాటికి పేర్లు పెట్టాలి అంతే. ఒకవేళ వాళ్ళకు ఏదైనా సరదాగా ఇష్టం అనిపించింది అనుకోండి, ఆ తోట చెట్లలో ఏ ఫలాన్నైనా వాళ్ళు హాయిగా తినవచ్చు. ఒక పండు మాత్రం తినకూడదు, అన్ని పండ్లు తినవచ్చు. వాళ్ళకు చావే లేదు. చావే లేనప్పుడు వాళ్ళు అసలు తిన్నా చనిపోకుండా ఉండరు, తినకుండా చనిపోకుండా ఉండరు. తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. అయినా దేవుడు అన్ని ఫలాలు ఇచ్చాడు వారికి. అవన్నింటినీ చక్కగా అనుభవిస్తూ హాయిగా ఉండవచ్చు. అంటే వారికి ఏ కష్టము, ఏ ప్రయాస లేదు. కానీ మనుషులు తప్పు చేసి, పాపం చేసి ఈ భూమి మీద కష్టాలను కొని తెచ్చుకున్నారు. మన కొరకు ఆలోచించే అవసరతను మనుషులే కొని తెచ్చుకున్నారు. దేవుడు కొన్ని సత్క్రియలు నియమించాడు. ఆ సత్క్రియలు చేయకుండా మనము మన క్రియల్లో ఉండే విధంగా మనము మన జీవితాన్ని ఆ విధంగా తయారు చేసుకున్నాం. ఆదాము వాళ్ళకి ఏమైనా పని ఉందా? ఎప్పుడు పని వచ్చింది? తప్పు చేశారు, పండు తిన్నారు, దేవుడి చేత గెంటు వేయబడిన తర్వాత అప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి బయటకు వెళ్ళాడు. ఎవరు? ఆదాము గారు. అదే తప్పు చేయకుండా ఉంటే దేవుడు ఏ కార్యక్రమాలు అయితే చేయమన్నాడో గ్రంథంలో రాసుకున్నాడో ఆ గ్రంథంలో రాసుకున్నట్టుగానే ఆదాము ఉన్నాడు అనుకోండి, ఆయనకు వెళ్ళి వ్యవసాయం చేసుకునే అవసరం ఉంటుండేనా? లేకపోతుంది. పండు తినొద్దని రాశాడు, నేను తింటాను, నువ్వు రాస్తే నాకేంటి అన్నాడు ఆదాము గారు. అవునా? మరి ఏం చేయాలి? అప్పుడు వెళ్ళి పని చేసుకో అన్నాడు. ఎక్కడ? ఏదేని నుంచి గెట్టేశాడు. పోయి నువ్వు పంటను దున్నాలి, భూమిని దున్నాలి, పండించుకోవాలి, కష్టపడాలి, నీ చెమట కార్చాలి. ఇవన్నీ చేసిన తర్వాత మరలా సత్క్రియలు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? మనం ఇప్పుడు అందరము దేవుడు మనకు నియమించిన ఈ సత్క్రియలు చేయకుండా ఉండే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ లోక పనుల్లో మనకు బిజీ అయిపోయాం. ఈ లోకంలో మనము బ్రతకడానికే మనకు
చాలా ఇబ్బందులు ఎదురైపోతున్నాయి. అలాంటప్పుడు దేవుని కొరకు ఎలా బ్రతుకుతాము? దేవుడు మనకు నియమించిన పనులు ఏ విధంగా చేయగలం? ఒక రోజు కష్టపడి భూమి మీద మనము బయటకు వెళ్ళి సంపాదించకపోతే మన జీవితము గడవలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. మరి అలాంటప్పుడు దేవుడు నియమించిన సత్క్రియలన్నీ ఏ విధంగా చేస్తాం? అంటే మనిషి పాపము చేసి తప్పు చేసి దేవుడికి విరుద్ధంగా బ్రతికి చాలా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఈ కష్టాల మధ్యలో దేవుడి కొరకు మనం చేయవలసిన పనులను జ్ఞాపకం చేసుకొని మన పేరును జీవ గ్రంథంలో ఆ విధంగా ఉండే పరిస్థితిలో ఉండే విధంగా చూసుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడ్డారు. ప్రయాస సువార్త పని చేయాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకు? అటు మన జీవితాన్ని చూసుకోవాలి, ఇటు దేవుడి కొరకు పని చేయాలి. అదే దేవుడు పాపం చేయలేదు అనుకోండి, హాయిగా దేవుడి కొరకు పని చేసేవారు. పాపం చేశాం కాబట్టి మన కొరకు చూసుకోవాలి, మనం దేవుడి కొరకు చేయవలసిన పనిని కూడా చేయాలి. దేవుడి కొరకు చేయవలసిన పనిని చేస్తేనే మనము జీవ గ్రంథంలో మన పేరు ఉంటుంది. లేదంటే మన కొరకు చేయాల్సిన పని చేసినా చేయకపోయినా మనకు సంబంధం, ఆ జీవ గ్రంథంలో మన పేరుతో సంబంధం లేదు. కానీ సువార్త పని చేయకపోతే ఆ పేరు తుడిచివేస్తాడు. మనం ఈ రోజు కష్టపడి పనిచేసి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు సంపాదిస్తున్నాం కదా, ఈరోజు వెళ్ళి నేను సంపాదించలేదు కాబట్టి నా పేరు జీవ గ్రంథంలో తొలగిస్తాడా అంటే అవసరం లేదు. ఆ ఆవశ్యకత లేదు. నువ్వు ఈరోజు వెళ్ళి పని చేయలేదు కాబట్టి నీ పేరు తీసేస్తాను అని దేవుడు అనడు. కానీ ఎప్పుడు అంటారంటే నువ్వు సువార్త పని, నీ కొరకు నియమించిన పని నువ్వు చేయలేదు అనుకోండి, అప్పుడు నీ పేరు తుడిచిపెట్టబడుతుంది. అది తుడిచిపెట్టబడకుండా ఉండాలని ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ప్రయాసం దేవుని పని చేయడానికి ప్రయాసపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా మనుషులు కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఆ విధంగా సువార్త పనిలో మనం ప్రయాస పడితే మన పేరు జీవ గ్రంథంలో ఉంటాయి. మన పేరు జీవ గ్రంథంలో ఉంటే దేవుడినే లోకానికి వెళ్ళే అవకాశం మనకు ఉంటుంది. మరొక వచనాన్ని కూడా చూసుకొని ముగించుకుందాము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిన. మన కొరకు గ్రంథాలు రాయబడుతున్నాయి. చూడండి, మనం దేవుని కొరకు భయము భక్తి కలిగి ఈ భూమి మీద దేవుని కొరకు చక్కగా ఆయన అనుకున్న పనులు చేస్తుంటాం కదా, ఆ పనులన్నింటినీ గ్రంథస్థం చేస్తున్నాడు దేవుడు. అవన్నింటినీ రాసుకుంటున్నాడు. అవన్నింటినీ జ్ఞాపకార్థంగా ఉంచడానికి ఆ రోజు మృతి చెందిన తర్వాత దేవుడు సింహాసనం ఎదుగు వెళ్ళిన తర్వాత వాటిని ఓపెన్ చేయాలి కదా, అవి ఓపెన్ చేయాలంటే అవన్నీ రాయాలి. అందుకే రాసుకుంటున్నాడు ఇక్కడ దేవుడు. జ్ఞాపకార్థంగా ఉంచబడటకై అవన్నీ రాసుకుంటున్నాడు. మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నామో ఇక్కడ భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతికే వారి గురించి చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కార్యాలు చేసే వారి గురించి దేవుడు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని రాసుకుంటున్నాడట. మనం చేసే కార్యాలు ప్రతిదీ కూడా రాసుకుంటాడు. ఇంకొక వచనాన్ని కూడా చివరిగా కీర్తన గ్రంథము 56వ అధ్యాయము ఇలాంటి మా సంగతులు కూడా దేవుడు రాసుకుంటాడు ఇక్కడ చెబుతూ, కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుట్టిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలే అనగానే కింద ఫుట్నోట్ ఉంటుంది చూడండి, ఏముంది? పుస్తకంలో కనబడుతున్నాయి కదా. అంటే మనము చేసే ప్రతిదీ దేవుడు పుస్తకంలో గ్రంథంలో రాసుకుంటాడు. ఏం రాసుకున్నాడంట? నా సంచారములు, నేను ఎక్కడెక్కడ తిరిగాను, నీ పనిలో నేను ఎక్కడెక్కడ తిరిగాను, అవన్నీ రాయబడతాయి. నేను ఎక్కడెక్కడ తిరిగాలో దేవుడు ముందుగానే తల్లి గర్భంలో ఉన్నప్పుడే రాసుకుంటున్నాడు కదా. అదే విధంగా ఆయన రాసుకున్నట్టే నా సంచారాలన్నీ ఉన్నాయా? ఆ ఒకవేళ ఉంటే అవన్నీ ఒక గ్రంథంలో రాయబడతాయి. లేదు, ఆయన కొరకు సంచరించకుండా మనకిష్టమైనట్టుగా సంచరిస్తున్నామా? వాళ్ళ పెళ్లి పిలిపైతే వెళ్ళిపోతాం, అవునా? మన చావులైతే వెళ్ళిపోతాం, ఇంకా ఏమైనా ఫంక్షన్లు ఉంటే వెళ్ళిపోతాం, పెద్ద మనిషి అయినా లేదంటే పుట్టినరోజైనా అన్నిటికీ వెళ్ళిపోతా ఉంటాం. మన సంచారాలు ఉంటాయి, అటే ఉంటాయి. దేవుని కొరకు సువార్త పని కొరకు చాలా తక్కువగా ఉంటాయి. మన సంచారాలన్నీ ఎక్కువగా ఎందుకుంటాయంటే పెళ్లిళ్లకు, చావులకు, ఫంక్షన్లకు వీటికి ఉంటాయి.
వాటన్నింటి కూడా రాస్తూ ఉంటాడు దేవుడు. అవన్నిటి కూడా గ్రంథస్థం చేస్తాడు. ఆ గ్రంథస్థం చేసి వాటన్నిటిని ఒక రోజు విప్పుతాడు. నేను రాసుకున్నవి ఎలా ఉన్నాయి, నీవు చేసినవి ఎలా ఉన్నాయి, ఆ రెండు సరిపోతేనే మనకు జీవగ్రంథంలో పేరుంటుంది, మనకు పరలోకం. లేదంటే అగ్నిగుండం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ గుడిలో ఉంచబడి ఉన్నవి. చివరికి కన్నీళ్ళ గురించి కూడా దేవుడు రాసుకుంటున్నాడు. కన్నీళ్ళన్నింటి మనము దేవుడి వరకు కాచామా, లేదంటే ఈ లోకంలో మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి దుఃఖంలోకి వెళ్ళిపోయి, నష్టాలను వెళ్ళిపోయి, కష్టాలను వెళ్ళిపోయి రాస్తున్నామా? ఇవన్నింటినీ కూడా జాగ్రత్తగా వస్తున్నాడు. దేని కొరకు మనం రాసిన ఆ కన్నీళ్ళన్నీ గుడిలో ఉంచుకుంటున్నాడు, అవన్నింటినీ పుస్తకాల్లో రాసుకుంటున్నాడు. సువార్త పనికి వెళ్ళినప్పుడు పౌలు గారికి రాళ్ళ దెబ్బ తగిలే, అప్పుడు చాలా కన్నీళ్ళు కార్చుంటాడు, అవన్నీ పట్టుకున్నాడు. మనమందరము ఏవో లోకంలో పనిలోకి వెళ్ళిపోయి కష్టాలు కొని తెచ్చుకుంటాం, అప్పుల బాధలు వెళ్ళిపోయి కష్టాలు తెచ్చుకొని ఆ అప్పులు తీర్చలేక బాధపడతా ఉంటాము, అప్పుడు కన్నీళ్ళు కారుస్తూ ఉంటాం. అవి కూడా పట్టుకుంటాడు, అవన్నీ కూడా రాసుకుంటాడు. ఆ గ్రంథాలన్నీ చివరిలో విప్పబడతాయి. నాయన నువ్వు ఎందుకు కన్నీళ్ళు కార్చావు, నా కొరగా అంటే, కాదు ప్రభువా, నేను అప్పులు చేశాను, అప్పులు తీర్చలేక చచ్చిపోవాలనుకొని చచ్చిపోవడానికి ధైర్యం చాలక కన్నీళ్ళు కార్చానని అప్పుడు మనకు అర్థమవుతుంది. అవన్నీ లెక్కలోకి రావంటాడు దేవుడు. అని చెప్తున్నాడు. అదే నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా. అంటే ఈ భూమి మీద మనుషులు జరిగించే ప్రతిదీ కూడా దేవుడు గ్రంథస్థం చేస్తున్నాడు. గ్రంథస్థము చేసి చివరిలో విప్తాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఇప్పుడు చదవండి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకొని ముగించుకున్నాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలవబడి ఉంట చూస్తేనే అప్పుడు గ్రంథములు విప్పబడెను. అంటే మనం చేసిన పనులన్నీ ఏవైతే రాసుకున్నాడో ఆ గ్రంథాలు ఎన్నున్నాయో మరి. ఎక్కడ మనకు ఆయుష్కాలం నియమించాడు, ఆ ఆయుష్కాలం అంతా ప్రతి సెకండ్ రాసుకుంటాడు. ఏ సెకండ్ కి ఏ చేసాం, ఏ నిమిషానికి ప్రతి రాయబడుతుంది. అవన్నిటిని విప్పుతాడు. ఆ గ్రంథంలో విప్పబడను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంటే దేవుడు అనుకున్నట్టుగానే మన బ్రతుకుండి ఆ గ్రంథంలో అవే రాయబడ్డాయా, మనం బ్రతికిపోతాం. లేదు, మనకిష్టం వచ్చినట్టుగా మనకిష్టం వచ్చిన క్రియలు చేశామా, మనము దొరికిపోతాం. అది మన చేతుల్లో ఉంది, అది మనం నిర్ణయించుకోవాలి. దేవుడు రాసినట్టుగానే యేసుక్రీస్తు వారు బ్రతికారు. వ్రాయబడిన ప్రకారమే ఆయన ఈ భూమి మీద ప్రతి క్షణం బ్రతికాడు. అలా బ్రతకడానికి ఆయన గురించి రాయబడుతుంది. ఎప్పుడు 5:7 మీకు చాలాసార్లు చదువుకున్నారు తెలుసు. భయముతోనూ మరి భక్తితోనూ ఉన్నాడంట, కన్నీళ్లు కార్చాడంట, ఆయన విజ్ఞాపన చేశాడంట. ఆ విధంగా అంటే రాయబడిన ప్రకారం కాకుండా ఎక్కడైనా పొరపాటుగా నేను రాయబడిన దాన్ని చేస్తానేమో అని ప్రతి క్షణం ఆయన దేవునికి భయపడుతూ, దేవుని యందు భక్తి కలిగి కన్నీళ్లతో విజ్ఞాపనలు చేస్తూ ఆయన తన జీవితాన్ని రాయబడిన ప్రకారంగానే ఉండేటట్టుగా కాపాడుకున్నాడు. మరి మనం ఒకవేళ రాయబడిన ప్రకారం కాకుండా మనకిష్టం వచ్చినట్టుగా బ్రతికితే మన పేరు తుడిచిపెట్టబడే అవకాశం ఉంది. కాబట్టి మన పేరు తుడిచిపెట్టబడకుండా, ఒకవేళ తుడిచిపెట్టబడినా మరలా జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి అంటే సువార్త పనిలో ప్రయాసపడాలి. మనకు వచ్చిన ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు. మోషే గారు 120 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు, 80 సంవత్సరాలు వృధా చేస్తున్నాడు. అప్పుడు ఆయన పేరు ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆ తర్వాత 40 సంవత్సరాలు ఆయన చేసిన పనులను బట్టి ఆయన పేరు జీవగ్రంథంలో ఉంది. ఆ విధంగా మనం కూడా మన పేరు జీవగ్రంథంలో ఉండే విధంగానే దేవుడు రాసుకున్నట్టుగానే మన జీవితం అంతా వ్రాయబడిన ప్రకారంగానే మన జీవితాన్ని ఈ భూమి మీద కొనసాగించాలి. అంటే మనము సువార్త పనిలో ఉండాలి, దేవుని పనుల్లో ఉండాలి, సక్రియం చేసే పనులలో ఉండాలి. ఎక్కువ సమయం దేవుని కొరకు చేసే పనులు, దేవుని కొరకు ప్రయాసపడే పనిలో ఉంటే మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. లేదు అంటే మన పేరు తుడిచిపెట్టబడిందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరి పేరైతే జీవగ్రంథమందు ఉంటుందో వారికే పరలోకం. జీవగ్రంథంలో లేకపోతే ఏం జరుగుతుందో చివరిగా 15వ వచనం, 20వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి 15వ వచనం, 15వ వచనం ప్రకటన గ్రంథం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇది కన్ఫర్మ్.
కాబట్టి ఆ అగ్నిగుండంలో పడకుండా ఉండాలంటే మనము జీవగ్రంథంలో మన పేరును రాసుకోవాలి. ఈ భూమి మీద ఏవేవో గ్రంథాల్లో పేరు రాసుకోవడానికి ప్రయాసపడుతున్నారు. గిన్నీస్ బుక్ లో ఎంతమంది పేర్లు ఉన్నాయో తెలుసుగా మీకు? ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది పేర్లు ఆ గిన్నీస్ బుక్ లోకి వెళ్తా ఉంటాయి. నోబెల్ బహుమతి పొందిన వారి పేర్లు ఆ బుక్ లోకి వెళ్తా ఉంటాయి. ఆస్కార్ అవార్డు పొందిన వారు వాళ్ళ పేర్లు ఆ బుక్ లోకి వెళ్తా ఉంటాయి. అంటే ఈ భూమి మీద మనుషులందరూ ఆ బుక్స్ లో పేరు సంపాదించుకోవడం, ఆ గ్రంథాల్లో పేరు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఈ జీవ గ్రంథం గురించి మర్చిపోయారు. వాళ్ళ పేరు తుడిచిపెట్టబడిపోయింది. కాబట్టి వాళ్ళకి ఏముందంటే వాక్య ప్రకారంగా మనం చదువుకున్న వచ్చాం. కానీ మనకు అవన్నీ అవసరం లేదు. ఇంగ్లీష్ బుక్ వద్దు, లింకా బుక్స్ వద్దు, ఏ బుక్స్ వద్దు. మనకు కావాల్సిన పేరు ఏ బుక్ లో అంటే జీవగ్రంథంలో. ఆ జీవగ్రంథంలో పేరు కావాలంటే మనం చేయాల్సినవి సువార్త పని. ఓకే, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన నామం బట్టి మీకు వందనాలు. దేవకు మంచి విషయాలను మీరు గ్రంథంలో రాయించారు. ఆయన మేము మీ భూమికి రాకముందే పరలోకంలోనే మా పేరు రాసుకున్నాను. ఆయన మేము కావాలని కోరుకున్నారు, ఈ భూమికి రప్పించారు. తల్లిగర్భంలో ఉన్నప్పుడే మేము ఏమే కార్యాలు చేయాలో, ఎంతకాలం ఈ భూమి మీద బ్రతకాలో అవన్నీ రాశారు తండ్రి. కానీ ఎందుకనైనా ఈ భూమి మీదకి వచ్చిన మేము ఏం చేయాలో మర్చిపోయాం, ఏ విధంగా బ్రతకాలో మర్చిపోయాం, ఏం చేసి మిమ్మల్ని మహిమపరచాలో అన్నీ మర్చిపోయాం. ఆయన మీ గ్రంథం ద్వారా మాకు విషయాలన్నీ మరొకసారి జ్ఞాపకం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకొచ్చు. మేము మా పేరు జీవగ్రంథంలో రాసుకున్నట్టుగానే సువార్త పనిలో ఉండి ఆ పేరును బట్టి మీరు ఇచ్చే మహాలోకాన్ని సంపాదించుకునే విధంగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ విధంగా ఈ ప్రాంతంలో మీ మహాజ్ఞాన సంగతులు చక్కగా నేర్చుకుంటూ మీ పనిలో ఉన్న మీ పిల్లలందరినీ, ఈ కుటుంబాలన్నింటినీ మీ జ్ఞాపకాలను ఉంచుకోండి తండ్రి. మీ కొరకు ఏ ఏ కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ మీ కొరకు పనులు చేయుచుండగా మీ పిల్లలందరినీ మీ భద్రతలోనే క్షేమంగా కాపాడుతండి. మీరు అనుకున్నట్టుగానే సత్క్రియలోనే వారి జీవితాలను ముగించుకునే విధంగా మీ సహాయం దయచేయండి దేవమరి. ఈ విధంగా ఇంత మంచి జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారుడు మా ఆత్మీయ తండ్రి మన జయశాల్ గారిని బట్టి మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు కోరుకున్నట్టుగానే ఆయన భూమి మీద మీ పనులే చేస్తున్నాడు. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఇంకా ఆయనకు మీ పని చేయాలన్న ఆసక్తి మాత్రం తగ్గట్లేదు తండ్రి దేవమరి. అటువంటి మంచి తండ్రి దగ్గర మాకు మీ జ్ఞానాన్ని మాకు నేర్పించినందుకు మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొచ్చాం. ఆయన జీవితం ముగించేంత వరకు కూడా మీ కార్యాలయం చేసి మీరు నా మహాలోకానికి చేరుకుంటాను. ఆయనతో పాటు మేము కూడా ఎల్లప్పుడూ మీ కార్యాలయం నుండి మా జీవితాలను ముగించుకొని మీరు నా మహాలోకానికి వచ్చారని మాకు అందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, మా ప్రిన్సిపల్ గారు మరి సువార్త సభల్లో మరి మాట్లాడుతుండగా ఆ సభలన్నీ గొప్పగా ఘనంగా మీ మహిమకరంగా జరిగించుకొని తీక్షేమంగా మరి మా వద్దకు చేరుకున్నాను మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ కృపాస్తులకు అప్పగించుకోవచ్చు. మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.